వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక కేసుకి రంగం సిద్ధం చేశారు. అదేంటంటే ఆ రోజు ఆ రెంటపాళ్ల పర్యటన సందర్భంగానే ఒక అంబులెన్స్ ఆగిపోయింది. అంబులెన్స్ లేటుగా వెళ్ళడం వల్ల ఒక యువకుడు చనిపోయాడు అనేది ఇంకొక ఆరోపణ. ఆ రెండిట్లోనే వేశారు. ఆ రెండే ఇంకా ప్లేరప్ చేస్తే వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారంటారు కదా, వాళ్ళ బంధువులకు పని పాట లేదు ఆరోపించడానికి. ఖచ్చితంగా చేస్తారు. ఆ కేసు కూడా నమోదు చేస్తారు. నిన్న బిఎన్ఎస్ 105 అంటే ఏంది, 109 అంటే ఏంది, 49 అంటే ఏంటి, సెక్షన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం 2 సినారియాల్లో శిక్షకు అర్హుడు అని చెప్తుంది ఆ చట్టం. ఏంటి అంటే కావాలని ఇంటెన్షనల్గా మర్డర్ చేయటం, రెండవది తెలిసి కూడా తన యాక్ట్ వల్ల తెలిసి కూడా అతను చనిపోతాడని తెలిసి కూడా దాన్ని చేయటం. ఈ 2 ఇక్కడ వర్తిస్తాయా? ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒక విషయం చెప్తా ఉంటా. నేను బయటికి వెళ్తుంటే మనకు యూట్యూబ్లో కూడా కనపడతాడు ఆ పెద్ద ఆయన. నేను అటువైపు వెళ్తానని నాకే తెలియదు, ఆయన మీకోసమే వస్తున్నా అనేవాడు అనమాట. అట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి టూరు అటువైపు వెళ్తుంటే ఆయనకే తెలియదు అక్కడ వెహికల్ ఆగుతుందని, కాన్వాయ్ వెళ్తుందని. ఆ చనిపోయిన వ్యక్తి అటు వస్తాడో లేదో ఆ చనిపోయిన వ్యక్తికి కూడా తెలియదు ఏది అలా జరుగుతుందని ప్రమాదం. అలాంటప్పుడు ఇంటెన్షనల్గా చంపారు అనడం కానీ, చచ్చిపోతాడని తెలిసి చేసేదని కానీ ఎలా అంటారు? ఇంకొకటి, ఎవరెవరి మీద కేసులు పెట్టారో చూస్తే చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి వీళ్ళందరూ ఎక్కడున్నారు, వీళ్ళ మీద పెట్టడం ఏంటని. వాళ్ళందరూ కారులో ఉన్నారు, పక్కన ఉన్నారు, ఏదో చెప్తున్నారు కదా. వాళ్ళ మీద పెట్టిన సెక్షన్ ఏంటంటే ఈ హత్యని వీళ్ళు ప్రోత్సహించారట. సెక్షన్ అది, ఆ సెక్షన్ చెప్పేది. అంటే ఇప్పుడు డ్రైవరు పలానా వ్యక్తిని గుద్దుతున్నాడు, ఏ కారైనా గుద్దుతున్నాడు అంటే వీళ్ళు గుద్దు చంపే తొక్కిచ్చేసి పంపించేస్తాం, ఆగొద్దు అని ఏమైనా ప్రోత్సహించారా? మినిమం సెన్స్ ఉండాలిగా. ఇలాంటి సెక్షన్లతో పోలీసులకి తలంచడం ఖాయం కోర్టు. అలానే ఎందుకంటే కోర్టు జడ్జి గారి దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా. మీకు తెలుసా ప్రమాదం జరిగిందని, మీకు చెప్పారా, తెలిసి మీరు ముందుకెళ్ళమని సూచించారా, ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి చెక్ లిస్టులో. అప్పుడేం చేస్తారు? ఇదేదో డిఫెండ్ చేయటం కాదు. ఎందుకంటే అది ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోయింది ప్రమాదాన్ని హత్య కేసు కింద పెట్టడం అంటే కేసు విగిపోయేటట్టు చేయటమే. ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, డ్రైవర్ నిర్లక్ష్యమే అంటారు కదా. ఇప్పుడు 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నా కూడా ఒక తాగిన వ్యక్తి వచ్చేసి దానికి అడ్డం పడితే డ్రైవర్ నిర్లక్ష్యం అని రాసేస్తాం సింపుల్గా. అంతేగాని హఠాత్తుగా వచ్చి అడ్డం పడ్డవాడిని, లేదు ఎవరన్నా తోస్తే పడ్డవాడిని డ్రైవర్ నిర్లక్ష్యానికి ఎలా బాధ్యం చేస్తారు? ఈ కేసుకు సంబంధించింది కాదు కానీ ఏ కేసుకైనా చాలా డీటెయిల్డ్గా మైన్యూట్గా వెళ్తారు. ఇంకా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది కదా. ఒక డౌట్ వ్యక్తం చేసాం, అంబులెన్స్లో ఎక్కించేదాకా బాగా ఉన్న వ్యక్తి అలా చచ్చిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది అని. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేటప్పటికి ఎన్ని గాయాలు ఉన్నాయి, చనిపోయేటప్పుడు సమయం ఎంత, చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ పోస్ట్ మార్టమే చేస్తుంది. పోస్ట్ మార్టం అంటే అదే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక ఏమొచ్చింది, ఏ అవయవ భాగాల్లో దెబ్బలు ఉన్నాయి, ఎలాంటి దెబ్బలు, ఒకవేళ కారు టైరే అయితే ఆ కారు టైర్ని కూడా పట్టుకోవచ్చు. చాలా సింపుల్ పోలీసులకి, మనకు కాదు. ఇతన్ని ఢీకొట్టిన వాహనం అప్పుడు చెప్పారు కదా ఫస్ట్లో సఫారీ అని, ఆ వాహనం టైరే కనుక అయిందనుకోండి, ఈ వీడియోల గురించి ఇక మర్చిపోవడం. ఈ టైరే అయిందనుకోండి, ఎలా ఎక్కింది, ముందు భాగం ఎక్కిందా, వెనక భాగం ఎక్కిందా, ఎక్కిన తర్వాత కూడా బతికి ఉంటే ఆ మరణం ఎలా సంభవించింది, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతాయి. అందుకని అది రానివ్వండి అంటారు. ఈ 2 పార్టీలు కూడా అసలు దాని గురించి మాట్లాడట్లా. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ రోజు నుంచి మాట్లాడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ పట్టుకుని ఖచ్చితంగా, ఎందుకంటే డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఆ కారు తాలూకు విజువల్స్ వీళ్ళు చూపించుకునే కానీ మామూలుగా కానీ చూస్తే పోలీసులు అనేవాళ్ళు ఎక్కడా కనపడదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? న్యాయమూర్తి గారి దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ ప్రశ్న ఇది. వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారు?
రాజకీయపరమైన కుట్ర జరుగుతుందన్నది వాస్తవం. అది ఆ వర్గం చేస్తుంది, ఈ వర్గం చేస్తుంది, అది చెప్పడం ఎందుకు, కనబడుతుంది కదా. సో మనం ఒక మాట విన్నాం, భూస్థాపితం చేస్తా, అదేనా ఇది? కుదరదు, ఇలా కుదరదు. రాజకీయంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబడాలి, అరెస్ట్ అవ్వాలి అనేది వాళ్ళ జీవితాశయంలాగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధ్య షాకులు వేయటం తగ్గించింది, కానీ ఆంధ్రజ్యోతి కూడా తెగించేది షాకులు అంతకుముందు, రేపు ఎల్లుండి వెళ్ళిపోతాడు అది ఇది. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక లాజిక్ లేకుండా ప్రతి దాంట్లో అతను ఇరుక్కుంటాడు, జైల్లో పడతాడు అనే భ్రమల్లో ఉన్నారు. వాస్తవానికి కేసులోని ఆధారాల ఆధారంగానే, సాక్ష్యాల ఆధారంగానే జడ్జి గారు తీర్పులు ఇస్తారు. మీరు బయట ఏమనుకుంటారు, పోనీ బయట ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఇలా లక్ష్యం అయితే అది ఓకే, బయట ఏమనుకుంటారు అని దాంతో సంబంధం లేదు. అలానే ఇప్పుడు ఉన్న సంక్లిష్ట పరిస్థితులలో రాజకీయంగా ఒక నేత అరెస్ట్ అనేది ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, అదేదో నేరంలాగా ఘోరంలాగా. ఎందుకంటే అందరి మీద కేసులు ఉన్నాయి, అందరూ జైలుకి వెళ్ళి వస్తున్నారు. ఇది సాధారణమైపోయింది పొలిటీషియన్ లీడర్లకి. అలాంటప్పుడు కొత్తగా ఒక కేసులో ఆయన్ని ఇరికించారు అనే ఒక భావనే జనాల్లో వస్తుంది. అయినా సరే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడబోతున్నాం, మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఈలోపు మీకు యూట్యూబ్లో కావాల్సినంత టైంపాస్ వీడియోలు వస్తూ ఉంటాయి, మెడబట్టుకొని ఎత్తుకెళ్ళారని. ఇంకొకటి, ఆ డ్రైవర్ రమణారెడ్డి ఎక్కడుంటాడో కూడా తెలియదు అనుకుంటూ ఈ మధ్య 2 రోజుల నుంచి మనవాళ్ళు తెగ హోరెత్తిస్తున్నారు. అది ప్రభుత్వం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, అతను ఎవరు ఏంటి అని. అంటే అతని హిస్టరీని ఈ కేసుకి లింక్ పెట్టి సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక ఎక్స్ సీఎం కారు డ్రైవర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ఉంటాడు కాబట్టి అతని హిస్టరీని తవ్వి ఇదిగో ఇతను ఎలాంటి వాడే అని మీరు చెప్పినంత మాత్రాన కోర్టు ఏమి నమ్మదు. అలాంటి వాడైతే కాదు, ఈవెన్ 100 మర్డర్లు చేసి వచ్చిన వ్యక్తికి కూడా ఆ కేసుకు సంబంధించి అతను దోషి అవుతాడా లేదా అనేది ఆధారాలే చూస్తారు. అంటే ప్రతిదాన్ని ఈకల బీకుతూ కూర్చుంటారు కదా, సంథింగ్ ఏదో, ప్రతి దాంట్లో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పడం. అలాంటి టైంపాస్ వీడియోలు మీకు బ్రహ్మాండం, భజగోవిందం, బబ్రోజమానం అన్నట్టు ఫుల్ నైవేద్యాలు, ఆహారాలు అన్నీ వస్తాయి మీకు యూట్యూబ్లో చూసుకోండి. కనీసం మీరు ఆ వీడియోలు చూస్తూ పోతే 100 వీడియోలు దాకా వస్తాయి, టైంపాస్ వీడియోలు, ఇంక్లూడింగ్ అవర్ వీడియోస్. ఎందుకంటే దీనివల్ల మీకు నాకు ప్రయోజనం ఉందా అంటే టైంపాస్ మాత్రమే అని నేను చెప్పగలను. ఒక వ్యక్తి చాలా బాధపడ్డాడు, అయ్యయ్యో దీనికన్నా పనికొచ్చే పనులు అని. ఆ పని ఏదో మీరు చేసుకోండి, అర్థమైందా? బాయ్.